ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న వేళ తెలంగాణకు సంబంధించిన చాలామంది పిల్లలు ఇజ్రాయెల్కు నిమిత్తం వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. మనం దేగం గ్రామంలో ఉన్నాం. ముత్తెన్న కుటుంబ సభ్యులు తల్లి, తండ్రి, భార్య ఇక్కడ ఆందోళన చెందుతున్న పరిస్థితి. వారి తండ్రి ఉన్నారు. వారి తండ్రిని అయితే పలకరిద్దాం. చెప్పండి, మీ కొడుకు ఎన్ని రోజులైంది ఇజ్రాయెల్ వెళ్ళి? 2 నెలలే. ఇప్పుడు 30 తరగతి 2 నెలలు అయింది. పోయి అప్పుడు 20 దివసాలు 30 దివసాలు పని ఉన్నాయి. ఇంకా పని ఎక్కింది లేదు, సరిగా చేసింది లేదు. ఇప్పుడు మరి ఇజ్రాలు దెబ్బలు లడాయిలు అంటున్నాయి. ఇక భయపడుతున్నాము మేము. ఇట్లనే ఉన్నది కథ. ఇక భయపడకుండా ఎట్లా లక్షలు నింపిపోయినాం. కోర్టు అవుతుంది అన్ని బాకీల కోసం పోయినాం మేము. ఇట్లా తీరపోలని వేరుగులు కానీ ఇంకా వర్ష అయినాం మంచి బాకీలని. ఈ లడాయిలు బుడాయిలు లడాయిలు చేస్తున్నారు, లడాయిలు మాట్లాడుతున్నారు. ఏ లడాయిలు కాకుండా మంచిగా ఉంటే మంచిది. భయం పడుతున్నావు? భయపడుకుంటున్నాం, భయపడి చేస్తున్నాం. మంచిగా భయపడి చేస్తున్నాము. ఇక పిల్లగాడుగా 2-3 ఫోన్ చేస్తలేడు. అట్లా భయం ఫోన్ చేస్తలేడు. అట్లా తల్లి ఉన్నది, వారి తల్లిని అయితే అడిగే ప్రయత్నం అయితే చేద్దాం ముహూర్తంగా. అమ్మ చెప్పండి, మీ కొడుకు ఇజ్రాయెల్ వెళ్ళాడు అంటున్నారు కదా, ఎట్లున్నాడు అక్కడ? ఇద్దరునా 2 నెలలు అయిపోయి 25 దినాలు కూర్చున్నాడు. ఇప్పుడు పనికోతున్నాడు. ఇక ఇప్పుడు 2-3 వద్దులే బాంబులు పడి పనికోతలేడు. బాకీ తీసుకొని అప్పుడు పుట్టప్పుడు పాసుపడి దిగిపోయిండు. బాకీ అయిందని నీళ్ళు పడతలేవు, రెగ్గులు వేస్తే ఏడవండి ఇక పోయిండు. ఇక నీళ్ళు లేని పని పంట లేని భయం పడుతున్నాము. ఎట్లా దేవుళ్ళం పుణ్యాన దేవుళ్ళకు మొక్కుతున్నాము. అందరు మంచిగా ఉండని బాంబులు పడబట్టే కొత్త వాయే అంటే అనుకుంటున్నాం. భయం పడుతున్నాం. అందరూ రెక్కబొక్క చల్ల ఉంటే అయిపోయి. కుటుంబ సభ్యులు ఉన్నారు ప్రధానంగా ఇక్కడ. ఏదైతే ఇజ్రాయెల్లో బాంబులు కురుస్తున్న వేళ ఇక్కడ తమ పిల్లల్ని అక్కడికి పంపించామా అని చెప్పి తల్లిదండ్రులు చెప్తున్నారు. అతని భార్య కూడా ఉంది, ఆమెను అడుగుదాం. అమ్మ చెప్పండి, మీ ఆయన 2 నెలలు అవుతుంది అంటున్నారు అక్కడికి వెళ్ళి. అసలు ఏంది, ఎట్లున్నాడు? ఆయన భయం పడుతుండు, పని కోతలేడు. బాకీలు బాగా రెగ్యులర్ చేసి మా గుడి ఇక్కడ మస్తు భయంగా ఉంది. మమ్మల్ని ఇడిసబెట్టి అందరిని ఇడిసబెట్టి పోయిండు. పిల్లలు కూడా భయం పడుతుర్రు. ఇప్పుడు 2 నెలలు అయింది పోయి అక్కడ బాంబులు పడబట్టే. ఎట్లా ఉన్నాడు, ఏం కథ? ఎప్పుడన్నా ఫోన్ చేస్తుండు. మొత్తానికి చూసుకోవచ్చు, మా ఆయన ముత్తెన్న అక్కడ ఏదైతే ఇజ్రాయెల్లో వెళ్ళాడు 2 నెలలు అయింది. కానీ మాకైతే ఇక్కడ భయం పుట్టుకుంది. ఎందుకంటే బాంబులు కురుస్తున్నాయి అని చెప్పి అక్కడ ఏదైతే పేపర్లలో టీవీలలో రావడంతో మేము చూసుకుంటూ ఇబ్బంది పడుతున్నాము. కానీ మా కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ బాగుండాలి, మా తెలుగు వాళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పి వీరందరూ అయితే కోరుతున్నారు. కానీ మొత్తానికి చూడొచ్చు, నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన చాలామంది పిల్లలు ఇజ్రాయెల్కు వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. ఇజ్రాయెల్కు అదేవిధంగా దానికి అంతటికి సంబంధించి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో మా పిల్లలందరూ కూడా బాగుండాలని చెప్పి అనుకుంటున్నాం. కానీ అక్కడ యుద్ధం జరుగుతుంది, బంకర్లలో తలదాచుకుంటున్నారు. 2 నెలల కాలం అయింది మా కొడుకు ముత్తెన్న వెళ్ళి. అందరూ క్షేమంగా ఉండాలని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ మాకు భయంగా ఉంది. అక్కడ వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుతున్నామని చెప్పి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. సజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ జిల్లాకు సంబంధించిన కొంతమంది ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఇజ్రాయెల్లో పని కోసం వెళ్ళిన వారు అనేక మంది ఉన్నారు. అందులో భాగంగా వారి కుటుంబ సభ్యులైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలోని దేగం గ్రామంలో ఉన్నాం. వారి కుటుంబ సభ్యులు ఏది 2 సంవత్సరాల క్రితం అక్కడికి వెళ్ళారు. అనేక కష్ట నష్టాలు వచ్చి ఇక్కడ కొంత డబ్బు సంపాదించుకునే క్రమంలో అక్కడికి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. ఆ కుటుంబ సభ్యులైతే ఇప్పుడు అక్కడ ఇజ్రాయెల్ యుద్ధం వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులైతే ఇబ్బందులు పడుతున్నారు. మా వాళ్ళు అక్కడికి వెళ్ళారనే ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సాయి కుమార్ అనే వ్యక్తి, దేగాంకు సంబంధించిన వ్యక్తి, 1.5 సంవత్సరాల క్రితం వెళ్ళాడు. వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనే అంశానికి సంబంధించి అమ్మ చెప్పండి, మీ సాయి కుమార్ ఎన్ని రోజులు అయింది పోయి? 1.5 సంవత్సరం అయిపోతుంది. అక్కడ యుద్ధం జరుగుతుందని మాకు టీవీలలో ఫోన్లలో ఊహిస్తున్నారు. కాకపోతే అక్కడ యుద్ధం జరిగేది మేము ఇక్కడ, వాళ్ళు అక్కడ కాబట్టి
మాకు తెలియని పరిస్థితిలో ఉన్నాము, మీరు బాగానే ఉన్నారా అని మేము ఫోన్ మాట్లాడుతున్నా కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి అక్కడ లేక మాకు ఏం చెప్పాలో చెప్పలేక మేము బాగానే ఉన్నాం, మీరు బాగానే ఉండండి అని మాకు ఫోన్లలో మాట్లాడుతున్నారు. కానీ మా భయం మాకు ఇంటికాడ ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. వాళ్ళు ఎంత చెప్పినా అని గొడవ మొత్తం అయిపోయిన తర్వాత కూడా మాకు ఇంకా ఎలా ఉన్నారా అని, మా పరిస్థితి ఎట్లా అని మేము కూడా భయపడుతున్నాం. ఇక్కడ మా పిల్లలు మేము ఇప్పుడు అందరు అక్కడ బాగుండాలని మేము భగవంతుని కోరుకుంటున్నాము. ఇక అక్కడ అందరూ ఉన్నవాళ్ళు మా దేగం గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాము. అంటే కాదమ్మా, ఇప్పుడు సంవత్సరాల క్రితం పోయిండు మీ సాయి కుమార్ అయితే అక్కడ మొన్నటి వరకు డబ్బులు అంతా బాగానే ఉన్నది, అంతా మంచిగానే ఉంది. ఇప్పుడు మేము అక్కడ యుద్ధం జరుగుతుంది, అందరూ కొంతమంది బంకర్లల్లో తలదాచుకున్నామని చెప్తున్నారు. మీ వాళ్ళు కూడా అడిగితే బాగున్నామని చెప్తున్నారు. కానీ ఇక్కడ మీకుండే భయం మీకు ఉంటుంది, కుటుంబ సభ్యులు పిల్లలు మీకు అందరికీ. అవును, ఇక్కడ మేము యుద్ధం జరగకన్నా ముందు మాకు బాగానే డబ్బులు పంపించారు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కాబట్టి వాళ్ళు పనికి పోలేని పరిస్థితిలో రూమ్లోనే ఉంటున్నారు కాబట్టి మేము చాలా భయపడుతున్నాము. కాబట్టి మీరందరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాము. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా కోరుతున్నారు అంటే అక్కడ యుద్ధం జరుగుతుంది అనుకోకుండా ఇక్కడ గవర్నమెంట్ కూడా అక్కడ ఉన్న వాళ్ళకు అన్నీ బాగుండాలని చూసుకోవాలని మేము కూడా చెప్తున్నాము. కాబట్టి మీరు అక్కడ ఉన్న వాళ్ళ గురించి కూడా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని ప్రభుత్వం కూడా వాళ్ళని ఏదో ఒక తీర కాపాడాలని చూస్తున్నాము. ఒకవేళ యుద్ధం ఇట్లనే కొనసాగితే మీ వాళ్ళని అక్కడ ఇబ్బందులు అవుతాయి కదా, ఇక్కడ ఇండియాకి రావడానికి కోసం ప్రభుత్వాన్ని ఏమైనా కోరుతున్నారు? అవును, అక్కడ చాలా ప్రాబ్లం ఉంది కాబట్టి మాకు ఇక్కడ మేము సేఫ్టీగా ఇంటికి పంపించాలని కోరుకుంటున్నాం. మొత్తానికి చూసుకోవచ్చు, సాయి కుమార్ సంవత్సరంన్నర క్రితము ఇంటికి వెళ్ళాడు, ఏదైతే ఇజ్రాయెల్ వెళ్ళాడు. దానికి సంబంధించి ఇజ్రాయెల్ వెళ్ళిన నేపథ్యంలో అక్కడ సంవత్సరంన్నర కాలంగా పని అయితే చేస్తున్నారు. కానీ ఈ యుద్ధ వాతావరణం, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో మా కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ ఇప్పుడు ఎలాంటి పని లేక బంకర్లలో తలదాచుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా అక్కడ ప్రభుత్వాన్ని అయితే ఇప్పుడు మన ఇండియన్ ఎంబసీ అక్కడ తెలుగు వారిని అందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి కాపాడాలని చెప్పి కుటుంబ సభ్యులు అయితే కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో అక్కడ పనులు చేయలేని పరిస్థితిలో ఉంటారు. అక్కడ ఉన్న వారందరినీ కూడా ఆదుకోవాలి, లేదా అత్యవసరం అయితే వారందరినీ కూడా వారి స్వదేశాలకు స్వగ్రామాలకు తెప్పించే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి సాయి కుమార్ కుటుంబ సభ్యులు అయితే ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నవారు తెలుగు వారందరూ కూడా బాగుండాలి, మా దేగాన్ గ్రామానికి సంబంధించిన అందరూ బాగుండాలి, కానీ వారందరినీ కూడా ఇక్కడికి రప్పించే ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి సాయి కుమార్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.